అడ్మినిస్ట్రేటివ్ దగ్గర పనిచేశాను. అలాంటి అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. నాలాంటి అదృష్టం కూడా నా మాట మీకు కలగజేయాలని భగవంతుని కోరుతున్నాను. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగం చేశాను, ఇక్కడే హెడ్ మాస్టర్ అయ్యాను, ఇక్కడే కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 20 సంవత్సరాలు పనిచేశాను. ఇదంతటికీ కారణం ఏంటంటే నా ఉపాధ్యాయులు ఒక మంచి మార్గాన్ని ఇలా నడువురా అని చెప్పడం, నేను కూడా అన్నమాట అబ్జర్వ్ చేసి ఆ మార్గంలో నడవటం వలన మీ అందరూ ముందు కొద్దిగా ఇట్లా చేస్తే బాగుంటుంది అనే ఒక నమూనాగా మీకు చెప్పడానికి నాకు అవకాశం మీరు అందరూ ఇచ్చారు. ఇలాంటి అవకాశం మీరు ఎల్లప్పుడూ ఇవ్వాలి, మీ పిల్లలకు ముందు చెప్పాలి. కారణం ఏంటంటే నేను చూస్తాను మీకు, నేను ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు ఏమిట్రా ఇది అని నా కళ ఏమిటంటే మిలిటరీ ఆఫీసర్గా వెళ్ళాలని చిన్నప్పటి నుంచి నా ఆశయం. అయితే భగవంతుడు ఇలాంటి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే మిలిటరీ ఆఫీసర్ అవుతాను, రిటైర్ అవుతాను, ఓహో ఇతను మిలిటరీలో పనిచేశాడు అని. కానీ అది భగవంతుడు నా విధివ్రతని మార్చి నువ్వు ఉపాధ్యాయుడిగా ఉండరా, 4 అక్షరాలు ఓ మంచి మార్గాన్ని అనమాట పిల్లలకి అనమాట చెప్పురా అనేటట్టుగా అనమాట భగవంతుడు ఈ విధంగా మార్చినందుకు నేను ఎప్పుడు భగవంతుడికి అనమాట ఎల్లప్పుడూ నేను రుణపడి. భగవంతుడే అందరూ, there is one spirit that we call is a God, whether he may be a Krishna, Rama, Christ, Muhammad, any శక్తి, మనకి అతీతం ఉన్న శక్తి, ఆ శక్తే భగవంతుడు అని అనుకుంటున్నాం. దానితో పాటు మనకి తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. 4 అక్షర జ్ఞానాన్ని అనమాట ఇచ్చే ఉపాధ్యాయులు. పిల్లల విషయంలో మనం చాలా తప్పు చేస్తున్నాం. మీకందరికీ నేను అన్నమాట ఉండేటప్పుడు ఓహో నా పిల్లలు అన్నమాట అట్లా కావాలి, ఇట్లా కావాలి, విద్యార్థులు ఎలా కావాలని కొద్దిగా మూర్ఖత్వంగా అన్నారో లేకపోతే మంచితనం మీరు బాగుపడాలని అన్నాడో కొద్దిగా అన్నమాట నేను కొద్ది కర్కశంగాను ప్రవర్తించాను అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు అది చాలా మంచిది. ఎలా నాకు తెలిసింది, నేను కాలేజీకి వెళ్ళాను, ఇంజనీరింగ్ కాలేజీ జిఎంఆర్ గారు ఇక్కడ నేను పనిచేసే సర్వీసును గుర్తించి నాకు ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేకపోయినా బలవంతాన్ని అన్నమాట రామారావు నువ్వు రావాలి అన్నారు. అదేంటి నా గవర్నమెంట్ సర్వీస్ నుంచి అనమాట మరొక 3-4 సంవత్సరాలు ఉంది కదా, ఆ తర్వాత కావాలంటే లేదు నీ అవసరం నాకు ఇప్పుడు వచ్చింది అని. ఎందుకు అంటే మేమందరం కలిసి పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టాం. 1200 మంది స్టూడెంట్స్ ఆ రోజుల్లో నేను హెడ్ మాస్టర్గా ఉండేటప్పుడు 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా పోటీ. గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలు అనమాట ఇప్పుడులాగనమాట నారాయణ లేకపోతే అట్లాగే తల్లిదండ్రులు అంటే గుర్తించేవాళ్ళు. ఈనాడు ఆ తల్లిదండ్రులు గుర్తించడం లేదు, ఉపాధ్యాయులు లెక్చరర్స్ గుర్తించడం లేదు. అలాంటి వాతావరణంలో నేను 20 సంవత్సరాలు అన్నమాట పనిచేసి ఇప్పుడున్న విద్యార్థులకి అక్కడ పనిచేస్తున్నప్పుడు అన్నమాట ఉన్న విద్యార్థులకి టాలీ చేసుకుంటే కొద్ది బాధ, చాలా బాధతో ఉండేవాడు. నా స్టూడెంట్స్ హై స్కూల్లో ఉండేటప్పుడు ఎట్లా ఉండేవారు, వాళ్ళు ప్రతి టీచర్కి అన్నమాట రెస్పెక్ట్ ఇచ్చేవారు, గౌరవించేవాళ్ళు. అయితే ఆ మీటింగ్ పెట్టేటప్పుడు 1200 మంది స్టూడెంట్స్కి పేరెంట్స్ 1000 మంది పేరెంట్స్ వచ్చారు. ఎలా వచ్చారంటే ప్రతి నా దగ్గర అందరం కలిసి పనిచేసేటప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని మీరు రావాలి, నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను కూడా మీరు తీసుకురావాలి, మీరు వస్తే అన్నమాట మా టీచర్స్ అన్నమాట చాలా సంతోషిస్తారు, రావాలని నెల రోజులు పట్టుబట్టి ప్రతి విద్యార్థి ఆ నిరక్షరాస్య ఈయన ఒక మార్గాన్ని చూపించారు. మనం అందరం కూడా అన్నమాట మన పిల్లల గురించి
మనం కూడా అన్నమాట వంతుగా అని వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజు ఆ ఫంక్షన్ అన్నమాట సక్సెస్ఫుల్గా చేశారు. డిఓ అన్నాడు, ఇదేమిటి ఇంతమంది గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ 90% పేరెంట్స్ రావడానికి కారణం ఏమిటి అని నన్ను ప్రశ్నించారు. రామారావు ఏమిటి? లేదు సార్, ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు తల్లిదండ్రులు మమ్మల్ని ప్రశ్నించడానికి కూడా ఉంటుంది, మేము కూడా అన్నమాట వాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది, పిల్లల తాలూకా ఆలోచనలు చదివించడం ఎట్లా ఉంటుంది చెప్పడానికి అనమాట మేము కృషి చేసామండి. అందరూ కృషి చేసాం, సక్సెస్ అయ్యాము. అది ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట కరస్పాండెంట్. ఈ కొద్దిగా మీకు మీ పిల్లలకి పనికొచ్చేటట్టుగా మాట్లాడనమాట నేను మాట్లాడాలని నా మనసులో ఉంది కాబట్టి కొద్దిగా ఒక 5 నిమిషాలు అనమాట భరించండి. అయితే ఆ రోజు అనమాట అవన్నీ అబ్జర్వ్ చేశాడు. ఇక అయిపోయింది, చాలా సక్సెస్ఫుల్గా చేసింది. అప్పుడు ఒక నేను ధైర్యంగా ఆ పేరెంట్స్కి అందరికీ నేను ఒక ఛాలెంజింగ్గా మాట్లాడాను. మీ పిల్లలకు మేము చదువు చెప్తున్నాం, మాలో ఏదైనా పేరెంట్స్ ఆలోచించిన ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడా పెద్దగా లేవు. మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కానీ గవర్నమెంట్ హై స్కూల్ కానీ ఆ సిస్టమ్ అనమాట ఇట్లా టీచర్స్ బాగా చెప్తున్నారు అనే భావనతోటి వచ్చేవారు. కానీ వాళ్ళకి కూడా మేమేం చెప్పేవాళ్ళంటే, మీరు సంతకు వస్తున్నారు, మీరు ఒక్కసారి అడుగు పెట్టండి, అడుగుపెట్టి మా అబ్బాయి ఇలా ఉన్నాడండి అని అడగండి, తప్పులుంటే మమ్మల్ని నిందించండి, నిలదీయండి అని ప్రశ్నించేవాళ్ళం మా అందరం కూడా. అది ఒక కలెక్ట్